ఈ రోజుల్లో మనం తినే ఫుడ్స్ కి హెల్త్ బాగా డ్యామేజ్ అవుతుంది. ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి. కొంతమంది డైట్ అని, కొంతమందికి వర్క్ ప్రెషర్స్ ఉండి హెల్త్ మీద సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. ఎవ్రీడే హెల్తీ ఫుడ్ కన్జ్యూమ్ చేయలేకపోయినా అట్లీస్ట్ వీక్ కి 3 days అయినా మంచి హెల్తీ ఫుడ్ ని తీసుకోవడం ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో చాలా ముఖ్యం. అలాంటి మీ అందరి కోసం చాలా తక్కువ సమయంలో ప్రిపేర్ చేసుకునే రాగి సూప్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సోర్స్ మాకు కూడా తెలుసులో ఇది రాగి జావ అంటారు అని అనుకోకండి. రాగి జావకి రాగి సూప్ కి డిఫరెన్స్ ఉంది. అదేంటనేది మీరు ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. చాలా మందికి రాగి జావ అనగానే తల ప్రాణం తోక్కొచ్చుద్ది. సో అలా ఉండదు. ఇది చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం తినేటప్పుడు కూడా బోర్ కొట్టకుండా ఇంకా కొంచెం ఉన్నా తినాలి అనిపించేంత టేస్టీగా అయితే ఉంటది. అలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ చూపిస్తున్నట్టు క్యారెట్, స్వీట్ కార్న్, గ్రీన్ పీస్, టమాటో, పచ్చిమిర్చి ఒకటి ఇలా తరిగి పెట్టుకోవాలి. వీటితో పాటు ఫ్రెంచ్ బీన్స్, క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్ లేదు. ఆనియన్స్ ఇష్టపడేవారు ఆనియన్స్ కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు. టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్ తప్ప మిగిలిన వెజిటేబుల్స్ అన్ని కుక్కర్ లో వేసి ఒక చిన్న టీ కప్ వాటర్ వేసి ఒక్క విజిల్ రానిచ్చి తీసేయాలి. తర్వాత పొయ్యి మీద అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని అవి మరిగే లోపు మరో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ లో తగినంత రాగిపిండి వేసి ఉండలు లేకుండా కలిపి ఆ వాటర్ ని మరుగుతున్న నీళ్ళల్లో పోయాలి. ముందుగా ఉడికించి ఉంచుకున్న వెజిటేబుల్స్, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వాటితో పాటు తగినంత ఉప్పు వేసి ఉండలు కట్టకుండా గట్టిగా అడుగంటకుండా దగ్గరే ఉండి తిప్పుకోవాలి. అది కొంచెం దగ్గర పడుతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సన్నగా తరిగి ఉంచుకున్న కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాగి సూప్ రెడీ. ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. బాయ్ అండి. సైనింగ్ ఆఫ్ మీ రవి గారి రుచులు.